అండ్ రామలక్ష్మణ్ని మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడమా, స్క్రీన్ మీద ఇంకెప్పుడు చూడలేమా? అంటే మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. దేవుడు ఇంకా అది ఆయన ఎప్పుడు కరుణిస్తాడు, అది ఎప్పుడు దేవుడే కాదు, మీరు అనుకుంటే అయిపోతుంది. అనుకుంటే ఏం జరగవండి. ఇప్పుడు ఈ కథని అనుకున్నానా? నేను అనుకోలేదు, అసలు నాకు తెలియని కూడా తెలియదు అసలు. నిజంగా ఐ నెవర్ మెట్ ప్రదీప్, నీదర్ ఐ నో ఎనీ ఆఫ్ హిస్ వర్క్. ఆల్ ఆఫ్ అస్ ఒక రోజు కథ చెప్తామండి అన్నారు. కథ చెప్తారు, ఖాళీగా ఉన్నాను, చెప్పండి, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. సో సి ఎవ్రీథింగ్ ఇస్ డెస్టిన్. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ లాట్. నేను పర్ఫెక్ట్గా బిలీవ్ చేస్తాను. ఎవ్రీవన్ ఇస్ డెస్టిన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషలీ విత్ కథలు, మనం రాయించుకుంటే కథలు అవ్వండి, అది మనం ఏదో దిద్దుతున్నట్టు ఉంటుంది. బట్ కథ ఆటోమేటిక్గా పుట్టాలి. ఏమా చాలా కష్టం. మనం అనుకుంటే కథ రాసేస్తే ఏముందండి. ఇంకా ప్రతి సినిమా నేను అనుకున్నట్టు కాదు. కథ అది కథ ఎంచుకుంటుంది. నేను ట్రూగా బిలీవ్ చేస్తాను. డైరెక్టర్ గారు ఎప్పుడైతే ఆ కథ ఒక పేపర్ మీద కథ రాశారో ఆ కథ ఆ రోజు డిసైడ్ చేసుకుంటుంది. ఎవరు యాక్టర్ ఉండాలి, ఎవరు ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, ఏ రోజు రిలీజ్ అవ్వాలి, దాని డెస్టినీ కూడా ఆ రోజే డిసైడ్ అయ్యి ఉంటుంది అనేది నేను ప్యూర్గా నమ్ముతాను. బట్ దీంట్లో మన కష్టం ఏంటంటే అండి, మనం హోల్ హార్టెడ్గా ట్రూత్ఫుల్గా పనిచేయాలి, అంతే. మిగతాదంతా ఇట్స్. అండ్ థ్యాంక్ యూ సో పుడుతుందో ఆలోచన రామ్ లక్ష్మణ్ ఇద్దరిని పెట్టి తీయాలని, అదే జరుగుతుంది. అది ఫ్యూచర్లో డెఫినెట్గా జరుగుతుంది. మేము కూడా జరగాలి అని కోరుకుంటున్నాం. జరుగుతుంది. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మూవీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా కష్టపడ్డారు ఈ మూవీ గురించి. అండ్ మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.